వెల్కమ్ టు మెగా9 టీవీ. సమస్య ఉందని ఎవరైనా చెబితే దాన్ని పరిష్కరించడానికి అధికారులు టైం తీసుకుంటారేమో కానీ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాత్రం టైం తీసుకోరు. ఆంధ్ర మహిళా క్రికెట్ వరల్డ్ కప్ విజేతలైన మన తెలుగు అమ్మాయిలు కష్టాలు విని ఆయన చలించిపోయారు. హెల్ప్ చేస్తే చాలా బాగుంటుంది సార్. కేవలం వినడమే కాదు, గంటల వ్యవధిలోనే వారికి భరోసా కల్పించారు. So from my side, from my trust side, I would like to give you 5 lakhs each to all of you. వరల్డ్ కప్ గెలిచిన క్రీడాకారులను సన్మానించడం, ఫోటోలు దిగడం మనం చూస్తుంటాం. కానీ వారి పేదరికాన్ని గుర్తించి వాళ్ళ ఇంటికి బియ్యము బట్టలు పంపించిన నాయకుడిని ఎవడైనా చూసామా? ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సరిగ్గా అదే చేశారు. ఆంధ్ర క్రికెటర్ల కష్టాలు విని ఆయన మనసు చలించిపోయింది. పవన్ కళ్యాణ్ ఆ అంధ క్రీడాకారులకు ఇచ్చిన 84 లక్షల రూపాయలు ప్రభుత్వ ఖజానాలోనివి కావు. అవి ఆయన కష్టపడి సంపాదించుకున్న సొంత డబ్బులు. ఒక్కొక్కరికి 5 లక్షల చొప్పున ఆర్థిక సాయం చేసి వారికి భరోసా కల్పించారు. ఇక దీపిక, కరుణ కుమారి కుటుంబాల ఆర్థిక పరిస్థితి బాగోలేదని తెలుసుకుని పవన్ మనసు కరిగిపోయింది. డబ్బు సాయం చేసి ఊరుకోకుండా కెప్టెన్ దీపిక, కరుణ కుమారి ఇళ్లకు జనసేన నాయకులతో ఏకంగా ఒక వాహనం నిండా సామాన్లు పంపించారు. మంచాలు, కుర్చీలు, ఫ్యాన్లు, టీవీలు, ప్రెషర్ కుక్కర్లు, స్టీల్ గిన్నెలు, ఇస్త్రీ పెట్టెలు, చివరికి నిత్యావసర సరుకులు, కొత్త బట్టలు కూడా పంపించారు. మ్యాచ్ ఫీజులతో కుటుంబ ఆకలి తీరుస్తున్నామని ఆ అమ్మాయిలు చెప్పిన మాట పవన్ను కదిలించింది. అందుకే వారి కష్టాన్ని తన కష్టంగా భావించి అప్పటికప్పుడు పరిష్కారం చూపించారు. కష్టం వింటే కరిగిపోయే ఇలాంటి నాయకుడు ఉండటం నిజంగా ఆ కుటుంబాల అదృష్టం. ఒక అన్న తన చెల్లికి సారె పంపించినట్లుగా పవన్ ఇవన్నీ పంపించడం చూసి ఆ కుటుంబాలు కన్నీళ్లు పెట్టుకున్నాయి. ఇంతటితో ఆగకుండా వారి ఊళ్లకు వెళ్లడానికి రోడ్లు బాగోలేవని తెలిసిన వెంటనే ప్రభుత్వం నుండి 6 కోట్ల రూపాయల పనులు మంజూరు చేశారు. అంతేకాదు, త్వరలోనే వారికి కొత్త ఇళ్లు కూడా కట్టిస్తామని మాటిచ్చారు. రోడ్డు లేదు సార్, మొత్తం చాలా ఇబ్బంది పడుతున్నాం. మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం సార్. Madhu, can you make a note? చేస్తాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. అంధత్వాన్ని జయించి దేశానికి కప్పు తెచ్చిన ఆ ఆడబిడ్డలకు పవన్ కళ్యాణ్ నిజమైన వెలుగునిచ్చారు.